మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి, 3 రోజులు సెలవు ఇచ్చారండి. సెలవు ఇచ్చాలకే నేను నాగార్జున సాగర్, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు వాళ్ళు అక్కడే ఉంటారండి. వెళ్ళి వచ్చేళ్ళకి చెట్ల నిండా చూడండి అంజూరపు కాయలు ఎలా పండి ఉన్నాయో చాలా ఆనందం వేసిందండి. వచ్చి చెట్ల వైపు చూసేళ్ళకి పండిన కాయలు మరి చెట్లకు కనిపించాలకే చాలా ఆనందం వేసింది. మరి టమాటాలు కూడా నేనైతే దాదాపు 3 కేజీల దాకా కోసానండి. మొన్న వెళ్ళేటప్పుడు అక్కడే చట్నీ పెట్టాలని చూశాను. అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఈ చట్నీ తర్వాత పెట్టుకోవచ్చులని ఇంట్లో వాడాను. ఇంకా ఉన్నాయండి టమాటా కాయలు, మళ్ళీ వచ్చేళ్ళకి టమాటాలు చెట్టు నిండా కాసి ఉన్నాయి. నేను టమాటాలు పెట్టేటప్పుడు మరొకసారి పచ్చడి పెడతానండి. పెట్టేటప్పుడు మళ్ళీ ఒక వీడియో నేను తీస్తానండి. చూడండి ఎలా ఉన్నాయో టమాటా కాయలు చెట్లు నిండుగా ఉన్నాయండి. చెట్లు నిండుగా ఉండి కోసేటప్పుడు చూపిస్తానండి. ఇదండి టమాటాలు దాదాపు ఎన్ని కాయలు ఉన్నాయంటే చెట్లలో అస్సలు కనిపించట్లేదండి. చెట్లు నిండుగా కాయలే ఉన్నాయి. చాలా ఆనందం వేసిందండి. చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా కాయలేనండి. ఇలా ఉన్నాయో చూడండి. నేను మళ్ళీ పచ్చడి పెడతానండి. కంపల్సరిగా పచ్చడి పెడతాను. పెట్టి మీకు చూపిస్తానండి. ఎలా ఉన్నాయో చూడండి. చాలా ఆనందం వేసిందండి. ఎంత చక్కగా ఉన్నాయో పచ్చడి పెట్టడానికి. ఎన్ని కాయలు కాస్తున్నాయో. కాపు అయిపోయిందని దిగులు పడ్డానండి. కానీ కాపు మాత్రం ఇంకా విరజల్లుతూనే ఉందండి. నేను పచ్చడి పెట్టేటప్పుడు మీకు కోసి పచ్చడి పెట్టేటప్పుడు ఒకసారి చూపిస్తానండి. బాయ్ అండి, ఉంటానండి. అంజూరకాయలు కోస్తున్నాం ఉండండి. అంజూరకాయలు కోసి మీకు చూపిస్తాను. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. అంజూరకాయలు కోస్తున్నాను. ఇదిగో చూడండి, ఇంకా ఉన్నాయండి. చాలా ఉన్నాయండి కాయలు, అంజూరకాయలు. ఉంటానండి. బాయ్ అండి.